హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాజీ వ్లాగ్స్ ఫ్రమ్ జపాన్. అండ్ ఈరోజు మేము ఇక్కడ ఒక ఇండియన్ ఈవెంట్ అటెండ్ కావడం కోసము వేరే సిటీకి వచ్చాము. ఇక్కడ అన్ని హార్స్ పిక్చర్స్ కనిపిస్తున్నాయి కదా, ఇది హార్స్ కోర్స్ అట. ఇది లోపల ఒక స్టేడియం ఉంటుంది, ఆ స్టేడియంలో రేస్ కోర్స్ అనమాట. అంటే ఇక్కడ గుర్రాలను తీసుకొని వచ్చి వాటితో రేస్ అవి ఉంటాయి అనుకుంటా. నేనైతే ఎప్పుడు రాలేదు. ఈరోజు ఇందులోనే ఇండియన్ ఈవెంట్ జరుగుతుంది, అందుకే ఇప్పుడు ఇక్కడికి వచ్చాము. ఇలాంటి స్టేడియంస్ లో మామూలుగా ఏవైనా ఈవెంట్స్ ఉంటేనే అలో చేస్తారు, కానీ నార్మల్గా ఎప్పుడు ఎవరిని అలో చేయరు కదా. దీనిపైన హార్స్ వెళ్తూ కనిపిస్తున్నారు, కూడా కొంతమంది చైర్స్ ఉంటే కూర్చున్నారు. ఈ స్టేడియం చాలా పెద్దగా ఉంటుంది కదా, సో ఒకటి కాదు 2-3 ఈవెంట్స్ జరుగుతున్నట్టున్నాయి ఈరోజు. ఇక్కడ వేడివేడిగా వంటలు చేస్తున్నట్టు స్మెల్ అయితే వస్తుంది, ఎందుకంటే వీళ్ళు కొన్ని స్టాల్స్ పెట్టారు, ఫుడ్ స్టాల్స్ ఇవి. అండ్ ఇక్కడ ఈ స్టాల్స్ మధ్యలోనే మనకి ఒక ఇండియన్ కర్రీనా, ఇది కాదు ఏదో బ్యానర్ అయితే కనిపించింది. ఇక్కడ కూడా చాలా ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి, చైర్స్ ఉంటే అందరూ ఇక్కడ కూర్చొని ఫుడ్ తింటూ ఉన్నారు. ఇక్కడ ఫుడ్ ట్రక్స్ కూడా ఉన్నాయి, మెన్యూ అంట. ఇక్కడ కూడా ఒక ఫుడ్ ట్రక్ ఉంది, చాలా వెరైటీ ఫుడ్స్. ఇదిగోండి ఇక్కడ ఒక ఫుడ్ ట్రక్ ఉంది. అండ్ ఇదిగో ఇక్కడ ఇది ఇండియనా, ఇది ఇండియనే అనుకుంటా. ఇందులో వెరైటీస్ ఉన్నాయి, సమోసా, ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి. అండ్ ఇదిగోండి కొంతమంది పబ్లిక్ ఇక్కడ ఉన్నారు. మేము ఇక్కడికి వచ్చేసరికి ఆల్రెడీ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. సో ఫస్ట్ ప్రోగ్రామ్ ట్రెడిషనల్ పర్ఫార్మెన్స్ అనమాట. మన ఇండియన్ క్లాసికల్ డ్యాన్స్ ట్రెడిషనల్ పర్ఫార్మెన్స్తో డ్యాన్స్ స్టార్ట్ అయింది. అండ్ నెక్స్ట్ మా పాప డ్యాన్స్ కూడా ఉంది అని చెప్పాను కదా. సో ఇక్కడ మా పాప కూడా డ్యాన్స్ వేస్తూ స్టేజ్ మీద అనిపిస్తుంది. యాక్చువల్గా మేము ఉన్న సిటీకి దగ్గరలో చాలా ఇండియన్ ఈవెంట్స్ జరుగుతున్నాయి ఈ మధ్య. సో ఈ ఈవెంట్స్కి మేము అన్నిటికీ వెళ్ళము, కాకపోతే ఏంటంటే కొన్ని ప్రోగ్రామ్స్లో మా పాప కూడా డ్యాన్స్ వేస్తుంది, అలాంటి ప్రోగ్రామ్స్ మాత్రమే వెళ్తూ ఉంటాము. మా పాప వాళ్ళది డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయిపోయింది, సో వాళ్ళ గ్రూప్ అందరూ కలిసి ఇక్కడ ఉన్నారు. మా బాబు ఏదో టీ కొనుక్కుంటే బబుల్ టీ, అది తాగుతుంది మా పాప కూడా. అండ్ ఇప్పుడు ఇక్కడ ఒక యోగా సెషన్ స్టార్ట్ అయింది. ఒక ఇండియన్ అమ్మాయి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటే అందరూ మ్యాట్స్ ఉన్న వాళ్ళేమో మ్యాట్స్ వేసుకొని కూర్చున్నారు, మిగిలిన వాళ్ళేమో నిలబడి చేస్తున్నారు యోగా. మా పాప డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అప్పుడు ఇక్కడ వర్షము చాలా పడింది, తడుస్తూనే అందరం చూసాము. అంబ్రెల్లా తీసుకొని రాలేదు మేము, వర్షం ఉందన్నంత ఐడియా లేదు మాకు. అండ్ ఇక్కడ ఫుడ్ స్టాల్స్ చాలా ఉన్నాయి కదా, అందరూ ఫుడ్ స్టాల్స్ దగ్గర నిల్చొని ఇంకా వాళ్ళకి కావాల్సిన ఫుడ్ అది కొనుక్కొని తింటున్నారు. ఇది ఒకటి ఫుడ్ ట్రక్, అక్కడ అది ఇండియన్, అందుకే దాని ముందు చాలా మంది పబ్లిక్ ఉన్నారు. అండ్ మా పాప ఈ ప్లేస్ అంత పెద్ద స్టేడియం కదా, శాండ్విచెస్ అలాంటివి ఉన్నాయి. టైం ఇప్పుడు 1 అయింది. మేము ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ నుంచి మళ్ళీ వేరే ఒక సిటీకి వెళ్తున్నాము, అక్కడ ఇండియన్ కమ్యూనిటీ ఉంటుంది అనమాట. సో ఆ ఇండియన్ కమ్యూనిటీ దగ్గర ఈరోజు బతుకమ్మ సెలబ్రేషన్ ఉంది. సో మార్నింగ్ అక్కడికి వెళ్దాం అనుకున్నాము, కాకపోతే మా పాప కూడా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఉంది ఇక్కడ అని చెప్పేసి దాని కోసమే ఇక్కడికి వచ్చాము. తొందరగానే అయిపోయింది. ఇది స్క్రీన్ పైన ఇలా డిస్ప్లే చేసేసరికి దీన్ని చూసుకుంటూ, ఇక్కడ గ్రాస్ ఉంది కదా దీనికి పక్కనే ఇదిగోండి అక్కడ టెంట్స్ వేసుకొని అందరూ ఫుడ్ తింటూ ఆ స్క్రీన్ పైన వచ్చే ఈ రేస్ ని చూస్తూ ఉన్నారు. అండ్ ఈ స్టేడియం నుంచి బయటికి వచ్చే దారిలో ఏంటంటే చాలా వరకు హార్స్ పెయింటింగ్ ఉన్న పిక్చర్స్ పెట్టారు, చాలా బాగున్నాయి ఇవి. అందుకే నేను వీటిని కూడా ఇంకా వీడియోలో చూపిస్తున్నాను. ప్లేస్ అంతా ఎంటీగా ఉంది, చాలా మంది ఇంకా ఈవెంట్ జరుగుతున్న ప్లేస్లోనే ఉన్నారు, కానీ మేము వేరే సిటీకి వెళ్ళాలని చెప్పేసి ముందే బయలుదేరాము. టైం ఇప్పుడు 2:40 అయింది. మేము ఆల్మోస్ట్ ఒక 1 అవర్ ట్రావెల్ చేసి వేరే ఒక సిటీకి వచ్చాము. ఇక్కడ బతుకమ్మ ఫెస్టివల్ ఉంది అని చెప్పాను కదా, సో ఆ ప్లేస్కి వెళ్ళడం కోసం మేము అక్కడ వచ్చేటప్పుడు ఏంటంటే అంత ఎక్కువ క్లౌడీగా లేదు, కాకపోతే ఈ ఏరియా చాలా అంటే చాలా క్లౌడీగా మొత్తం వర్షం వచ్చేలాగా అనిపిస్తుంది. లైట్గా వర్షం కూడా వస్తుంది, కాకపోతే ఈవినింగ్ వరకు ఎలా ఉంటుందో తెలీదు. మేము టెంపరేచర్ గూగుల్లో చెక్ చేస్తే అయితే వర్షం లేదని చూపిస్తుంది. వచ్చేసాము మేము ఆల్మోస్ట్ ఒక 5 years ఉన్న ఏరియాకి. అదిగోండి అక్కడ అపార్ట్మెంట్స్ కనిపిస్తున్నాయి కదా,
ఈ అపార్ట్మెంట్స్లోనే మేము 5 years ఉన్నాము. లాస్ట్ ఇయర్ మేము ఇక్కడ నుంచి షిఫ్ట్ అయిపోయి వేరే సిటీకి వెళ్ళాము. వెళ్ళిన దగ్గర నుంచి నేనైతే మళ్ళీ ఇక్కడికి రాలేదు. 1 yearలో ఇదే ఫస్ట్ టైం రావడము. మా పిల్లలు అయితే ఈ 1 yearలో ఒక 3 times వచ్చారా, 3 times వచ్చినట్టున్నారు. వీళ్ళకి ఇక్కడ చాలామంది ఫ్రెండ్స్, ఇండియన్ ఫ్రెండ్స్ ఉన్నారు చాలా వరకు. సో ఆ ఫ్రెండ్స్ని చాలా మిస్ అయిపోతూ ఉంటారు అనమాట. అందుకే అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఎప్పుడైనా హాలిడేస్ వస్తే ఇద్దరు కలిసి ఇక్కడికి వస్తూ ఉంటారు. యాక్చువల్ని ఇక్కడ ఒక పార్క్లో ఆర్గనైజ్ చేశారు. వర్షం ఉందని చెప్పేసి ఇంకా అక్కడ ఒక హాల్ ఉంటుంది. ఈ బిల్డింగ్స్కి సంబంధించిన హాల్స్ ఉంటాయి కదా, ఆ హాల్లో ఉన్నారంట. గ్రీనరీ భలే ఉంది కదా ఇక్కడ. ఇప్పుడు ప్రజెంట్ మేము ఉన్న ఏరియాలో ఇంత గ్రీనరీ లేదు, ఇంత విశాలంగా కూడా ఉండదు ఆ ఏరియా. అదిగోండి అక్కడ ఉంది ఆ బిల్డింగ్ ఇంతకుముందు ఉన్నది. ఇక్కడ కనిపిస్తున్న ఈ హాల్లోనే కొద్దిసేపు సాంగ్స్ పెట్టుకొని డ్యాన్స్లు అవి చేశారు. అండ్ బయట వర్షం కొంచెం తగ్గేసరికి ఇంకా అందరూ బతుకమ్మలను పట్టుకొని అక్కడ దగ్గరలో ఉన్న పార్క్కి వెళ్తున్నాం అనమాట. మా పాపకి మా బాబుకి కూడా వాళ్ళకి ఉన్న ఓల్డ్ ఫ్రెండ్స్ అందరూ కలిస్తే ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్తో బిజీ అయిపోయారు. అండ్ ఈ పార్క్ చుట్టూ అంతా జపనీస్ లొకాలిటీ కాబట్టి జపనీస్ కూడా కొంతమంది వచ్చి చూస్తూ ఉంటారు. ఎందుకంటే మనం ఈ బతుకమ్మ ఫెస్టివల్ రోజు అందరూ కలర్ డ్రెస్సెస్లో ఉంటారు కదా. సో ఇండియన్ ట్రెడిషనల్ డ్రెస్సెస్ చాలా కలర్ఫుల్గా ఉన్నాయి. అండ్ కలర్ఫుల్గా బతుకమ్మలు తయారు చేసి వాటి చుట్టూ వీళ్ళు డాన్స్ చేస్తున్నారు ఏంటబ్బా అని చెప్పేసి కొంతమంది కొంచెం క్యూరియాసిటీ ఉంటుంది. సో వాళ్ళు కూడా వచ్చి కొంతమంది ఇక్కడ ఉన్న ఇండియన్స్ అడుగుతూ ఉంటారు ఏంటి ఏ ఫెస్టివల్ సెలబ్రేషన్ అది ఇది అని చెప్పేసి. మీకు అక్కడక్కడ అంబ్రెల్లాస్ పట్టుకొని కొంతమంది జపనీస్ కూడా కనిపిస్తారు. మేబీ నేను ఈ వీడియోలో అంత క్లియర్గా వాళ్ళని చూపించలేదు అనుకుంటా. అండ్ కొద్దిసేపు మేము ఇక్కడ వర్షం తగ్గేంత వరకు ఉన్నాము. టైం ఇప్పుడు 5:10 అయింది. వర్షం తగ్గింది కొద్దిసేపు, అందుకే మళ్ళీ డ్యాన్సులు వేశారు. ఈరోజంతా ఫుల్గా క్లౌడీగా ఉంది అసలు, అందుకే 5K లైట్స్ కూడా ఆన్ చేశారు వీళ్ళు. ఇలా పార్కులో బతుకమ్మలు ఆడిన తర్వాత వీటిని ఎక్కడ నిమజ్జనం చేస్తారు అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. అందుకే ఇది కూడా చూపించేస్తున్నాను. ఇక్కడ టబ్లో చూస్తున్నారు కదా, వాటర్ని ఇలా తీసుకుని వచ్చి చిన్న చిన్న బతుకమ్మలు కొన్ని కాబట్టి వాటిని అందులో నిమజ్జనం చేసేస్తారు అనమాట. అండ్ ఈవినింగ్ అయింది కదా, సో మా పిల్లలకి ఆకలిస్తుంది అంటే ఒక స్నాక్ ప్యాకెట్ కొందాము అని చెప్పేసి వచ్చి ఇంకా ఎన్ని స్నాక్స్ కొన్నామో చూడండి. టైం ఇప్పుడు 7:30 అయింది. మేము 6కి బయలుదేరితే అక్కడ నుంచి వచ్చేసరికి 1.5 hour అయింది మాకు. మేమైతే సూపర్గా ఎంజాయ్ చేసాము ఈరోజు 2 ప్లేసెస్లో. మా పాప డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉన్న ప్లేస్ అండ్ ఇంకా 1 year తర్వాత ఇక్కడికి వెళ్ళాను కదా, మాకు చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ నేను ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేసేసి మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బై. సే నా రామ్ టైమ్ షో.